రాజేశ్వరీదేవి గారి కంటే ఎక్కువగా ఎవరూ ఆలోచించరు. ఆమె కంటే ఎక్కువగా ఎవరూ త్యాగాలు చెయ్యలేరు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియో మాత్రం ఇచ్చేది లేదు. ఈ పాటికి ఆ శశిరేఖ ప్రతాప్కి ఆ వీడియో ఇవ్వను అని మొరాయించుంటుంది. ప్రతాప్ గాడి తల గిర్రున తిరుగుంటుంది. ఇప్పుడు వాడికి నేను ఫోన్ చేసి ఇంకాస్త ఇరిటేట్ చేస్తాను. హలో. నాన్నా ప్రతాప్, నేన్రా నీ పెద్దమ్మని. ఎక్కడున్నావు? ఒకసారి అర్జెంటుగా నేను నిన్ను కలవాలిరా. ఆ వీడియో విషయం తెలిసినప్పటినుంచి చాలా టెన్షన్గా ఉందిరా. ప్రాణం గిలగిలా కొట్టుకుంటోంది. ఒక్క క్షణం కూడా నేను కుదురుగా ఉండలేకపోతున్నాను. తప్పు చేశాను. పశ్చాత్తాపడుతున్నాను ప్రతాప్. నువ్వు ఏ శిక్ష విధించినా సరే అనుభవిస్తాను. కానీ నన్ను మాత్రం కోర్టుకి లాక్కు నాన్నా. అది నీ చేతుల్లోనే ఉంది. పాత కక్షలు మనసులో పెట్టుకోకు. ఆ వీడియోని నాకు తెచ్చివ్వు. శశిరేఖ నా మీద కోపంగా ఉంది. నువ్వే తనకి సర్ది చెప్పాలి. సూర్యని బయటికి తేవడానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే నేను పెడతాను. రాజావారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మనం ఒకటి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ప్లీజ్ నాన్నా, ఈ పెద్దమ్మ పరువు కాపాడు. జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను. కొమ్ములున్నాయి కదా అని పొగరుతో కొండనే ఢీకొడతావా ఏసీపీ? నాకే సినిమా చూపిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? పోరా, కోర్టుకెళ్ళు. నీలాంటి వాళ్ళని నేను 1,00,000 మందిని చూశాను. ఎగిరి పడితే బెదిరిపోతారనుకున్నాడు ఇడియట్. రే కన్నా, నీకెప్పుడు మాటలొస్తాయా, ఎప్పుడు అమ్మా అని పిలుస్తావా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నాను. ఎప్పుడ్రా, ఎప్పుడు పిలుస్తావు? నా ఒక్కదానికే కాదు, లోకమంతా వినిపించేలా పిలవాలి. ముఖ్యంగా ఆ మృణాల్నికి వినిపించేలా గట్టిగా పిలవాలి. నా సంతోషాన్ని చూసి ఆ రాక్షసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. రే, నవ్వడం కాదురా, సీరియస్గా చెప్తున్నాను. రే, నిన్నెంత ప్రేమగా ఆపేక్షగా పెంచుతున్నానో తెలుసా? అంతే భయంగా కూడా పెంచుతున్నాను. భయం ఎందుకో తెలుసా? ఏ క్షణాన నీ హవేలీ అమ్మలు మనసు మార్చుకుని నిన్నెత్తుకుపోతారేమోనన్న భయం. 1000 కళ్ళతో కాపలా కాస్తున్నాను. సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఏం చేస్తాను?
పీత కష్టాలు పీతవని నా బాధ నాది. అయ్యో ఏం నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ఓ నా పిచ్చి వాగుడుతూ బోర్ కొట్టిస్తున్నానా? సర్లే నోరు మూసుకుంటాను. ఏడు పాపై. అయ్యయ్యో బాగు నేను చెప్పాను కదరా. ఏమైందన్నా? ఏమైంది? అయ్యో అయ్యయ్యో. ఓ నీ బుజ్జి పొట్ట కాకలేస్తుందా? చెప్పొచ్చు కదా, దానికి ఏడుపెందుకు? అత్తయ్య బాబుకి పాలు తీసుకురండి. ఓ నా మతి మండ, అత్తయ్య గుడికెళ్ళింది కదూ, మర్చిపోయాను. పాలు నేనే కలిపి తీసుకురావాలి. మీ నానమ్మ నీకు దిష్టి తగలకుండా పూజ చేయించడానికి గుడికెళ్ళిందిరా. నువ్వు ఇలా పడుకుంటే నేను వెళ్ళి చిటికలో పాలు కలుపుకొస్తాను, సరేనా? ఏడవద్దు. ఏడవద్దురా, ఏడుస్తే నీరసం వచ్చేస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. ఏడవద్దు ఏడవద్దు నాన్న, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏడవద్దు. వచ్చేస్తానన్నా, నా బంగారు కొండ కదా, ఒక్క నిమిషంలో నీకు పాలు తెచ్చేస్తాను. బాబు అలవాటు పడతాడా లేదా అని టెన్షన్ పడి చచ్చాను. కొత్త లేకుండా నా దగ్గర బానే ఉంటున్నాడు. వచ్చేస్తున్నాను. ఇదిగో పాలు రెడీ. బాబు 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 ఏమైపోయాడు? ఇక్కడ కదా పడుకోబెట్టాను. అత్తయ్య గారు వచ్చి ఉంటారా? అత్తయ్య అత్తయ్య వస్తే మాట వినబడుతుందిగా. పడుకోబెట్టిన బాబు ఎక్కడికి వెళ్తాడు? బాబు బాబు ఎక్కడున్నావురా? మీ అమ్మని పిలుస్తున్నాను రా. ఏమైపోయాడు బాబు? బాబు ఎక్కడున్నావురా? బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాబు బాబు ఎక్కడికి వెళ్ళిపోయావురా? బాబు నా బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంపదీసి ప్రతాప్ బాబుని వాళ్ళకి ఇవ్వాలని తీసుకెళ్ళిపోయాడా? నో. బాబు 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 ఎక్కడున్నావురా? బాబు బాబు అది బాబు ఏడిపే, నా బాబు ఏడిపే ఎక్కడి నుంచో వినిపిస్తుంది. బాబు 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 ఈ అమ్మని ఎందుకింత టెన్షన్ పెట్టావురా? గుండె ఆగిపోయినంత పని తెలుసా? వద్దు నాన్న, నన్ను ఇలా ఏడిపించొద్దు. నేను తట్టుకోలేరు. నా వల్ల కాదురా, నా వల్ల కాదు.
ఎక్కడైనా బాబుని కనపడకుండా దాచింది? ఆగండి, అక్కడే ఆగండి. దగ్గరికి రావద్దు. నా బాబు నేను ఇవ్వను, అస్సలు ఇవ్వను. అక్కడే ఆగండి, నీకే చెప్పేది. అక్కడే ఆగండి. బాబుని ముట్టుకుంటే ఊరుకున్నది లేదు. ఆగమని చెప్తున్నాను కదా. కేవలం 4 రోజులు పెంచిన పుణ్యానికి బాబు మీద ఇంత ప్రేమను పెంచుకున్నావు. వాడు 2 నిమిషాలు కనబడపోయేసరికి టెన్షన్తో గిలగిలా కొట్టుకుంటున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. బాబుని ఇచ్చేదే లేదు అంటూ వాణ్ణి గుండెలకు హత్తుకుంటున్నావు. ఎవరో ఎత్తుకుపోతారన్నట్లు గట్టిగా పట్టుకుంటున్నావు. నువ్వే ఇంతగా కన్నీళ్లు పెట్టుకుంటే మరి అక్కడ హవేలీలో బాబుని కన్న తల్లి ప్రియాంక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించావా? బాబుని ప్రాణంగా పెంచిన తల్లి రూపు ఎంతలా కుమిలిపోతూ ఉంటుందో ఆలోచించావా? ఆలోచించవు. అలా ఆలోచించుంటే ఇలా బాబు నీ దగ్గర ఉంచుకోవు. వెంటనే కన్నతల్లికిచ్చేసేదానివి. భయపడకు. బాబుని లాక్కెళ్లడానికో ఎత్తుకెళ్లడానికో నేను రాలేదు. హవేలీలో ఉన్న బాబు తల్లులు బాబుకు దూరమై ఎంతగా తల్లడిల్లిపోతున్నారో ప్రాక్టికల్గా నీకు తెలిసేలా చేద్దామని వచ్చాను, అంతే. నేనొచ్చిన పనైపోయింది. సంధ్య, క్రితం జన్మలో మనం ఏం పాపం చేశామో ఈ జన్మలో ఆ దేవుడు మనల్ని గొడ్రాళ్ళుగా చేశాడు. శిక్ష వేసింది మనకు. ఆ శిక్ష మనమే అనుభవించాలి. ఇంకొకరిని బాధ పెట్టకూడదు. అది మరో పాపం అవుతుంది. ఆలోచించు, బాగా ఆలోచించు. ఏదో ఒక క్షణంలో నువ్వు చేస్తున్న పని తప్పు అనిపిస్తుంది, తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు మంచిదానివి కాబట్టి, మానవత్వం ఉన్నదానివి కాబట్టి. ఆ క్షణంలో మొహమాట పడకు, ఇబ్బంది పడకు, ఎక్కువగా ఆలోచించకు. వెంటనే బాబుని తీసుకొచ్చి హవేలీలో అప్పచెప్పు. తప్పు దిద్దుకోవడంలోనే గొప్పతనం ఉంది. నేను చెప్పింది అర్థమవుతోంది కదూ? పెద్దదానిగా సలహా ఇస్తున్నాను, ఫోర్స్ చేయడం లేదు. వస్తాను. బాబు విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర పెరుగుతున్నా ఉన్నా వాడు ఎప్పటికైనా పరాయి సొత్తే. బాబుకి జరగకూడదేదైనా జరిగితే ఆ బాధ్యత నీదే. యు ఆర్ రెస్పాన్సిబుల్. గుర్తుపెట్టుకో. సంధ్య, ఏం జరిగింది? రాజేశ్వరి దేవి ఎందుకు వచ్చింది? బాబుని తీసుకెళ్ళడానికి వచ్చిందా? కాదు. మరి
బాబు నా దగ్గర పెరగడం తప్పు అని చెప్పడానికి. ఆవిడెవరు చెప్పడానికి? బాబుని కన్న తల్లి ప్రియాంకే స్వయంగా బాబుని నీ చేతిలో పెట్టింది. ఏమైనా ఉంటే ప్రియాంకతో తెలుసుకోమని చెప్పు. అత్తయ్య, ఆవిడ మాటలు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకే భయం? నువ్వేం తప్పు చేసావు? నీ బాబు నువ్వు తెచ్చుకున్నావు, అంతే కదా? అంతే అంటారా? ముమ్మాటికి అంతేనే. నువ్వెవరి మాటలు పట్టించుకోకు. సరే గాని బాబు పాలు పట్టించావా? లేదత్తయ్య. మరి ఏం చేస్తున్నావే నువ్వు? బాబును లేవు. రారా నాన్న. అయ్యో, ఆకలేస్తుందా బంగారు? సరే సరే, పాలు తాగుతావా? ఏదో ఒక క్షణంలో నువ్వు చేస్తున్న పని తప్పు అనిపిస్తుంది. తప్పకుండా అనిపిస్తుంది. ఎక్కువగా ఆలోచించకు. వెంటనే బాబుని తీసుకొచ్చి హవేలీలో అప్పచెప్పు. లాయర్ జగన్నాథం గారు, ఏంటి ఎస్ఐ రామ్ సింగ్ ఏంటో టెన్షన్గా ఉన్నట్టున్నారు? మేడం, అది ఈరోజు కోర్టులో ఏం జరిగిందంటే, కోర్టులో ఏం జరిగిందో నేను చెప్పనా? ఆ వీడియోని ప్రజెంట్ చేసి నన్ను కటకటాల వెనక్కి నెట్టాలి అనుకున్న ప్రతాప్ గాడు నిస్సహాయంగా సిగ్గుతో తల వంచుకొని నిలబడుంటాడు. జడ్జి గారితో అక్షింతలు వేయించుకొని ఉంటాడు. అంతే కదా? ఆ సీన్ని నేను కళ్ళారా చూడాల్సింది. మిస్ అయిపోయాను. బ్యాడ్ లక్. మేడం, యాక్చువల్గా కోర్టులో జరిగిన సీన్ అది కాదు. మరి వీడియో సాక్ష్యం లేకపోయినా ప్రతాప్ విజృంభించాడు. ఎక్స్పెక్ట్ చేయని రూట్లో వచ్చి కేసును తారుమారు చేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? ఇంద్రని మర్డర్ చేసింది సూర్య కథని ప్రూవ్ చేశాడు. అలా ఎలా ప్రూవ్ చేస్తాడు? ఏ ఎవిడెన్స్ ఉందని ప్రూవ్ చేస్తాడు? ఇంద్ర బాడీలోని బుల్లెట్స్ సూర్య చేతిలోని గన్లోవి కావని నిరూపించాడు. మేడం, మీరు ఏ గన్తో అయితే ఇంద్రని షూట్ చేశారో ఆ గన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. లక్కీగా గన్ మీద ఫింగర్ ప్రింట్స్ లేవు కాబట్టి సేవ్ అయ్యారు. అంతేకాదు మేడం, ఆ గన్కి సంబంధించి మీ దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇరుక్కుపోయేవారు. షరప్! నిద్రపోతున్నావా? ప్రతాప్ దగ్గర ఆ ఎవిడెన్స్ ఉన్న సంగతి నాకెందుకు చెప్పలేదు? కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు నాకు తెలియదు మేడం. టాప్ సీక్రెట్ మెయింటైన్ చేశాడు. తెలుసుంటే దాన్ని ఎప్పుడో ఎత్తుకొచ్చేసేవాడిని. చీనోర్మై! ఆ సూర్యగణ్ణి కేసులో ఇరికించి ఫినిష్ చేయాలని ప్లాన్ వేశాను. టోటల్గా ప్లాన్ అంతా రివర్స్ అయింది. లాయర్ గారు, ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? మేడం, మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి ప్రస్తుతం మీకు ఎలాంటి ప్రమాదం లేదు. మరి సూర్య త్వరలోనే రిలీజ్ కావచ్చు. ఆపలేరా? కష్టం మేడం.
క్లీన్ చిట్ వచ్చాక ఎవరూ ఏం చేయలేం. వాడు బయటికొస్తే ఆ శశిరేఖతో కలిసిపోతాడు. వాళ్ళిద్దరూ కలిసి నా వెంట పడతారు. పైగా ఆ శశిరేఖ దగ్గర వీడియో కూడా ఉంది. అంతేకాదు మేడం, మీ తాలూకు ఇద్దరు రౌడీలు కూడా ఆ ఏసీపీ ప్రతాప్ కస్టడీలోనే ఉన్నారు. అది కూడా డేంజరే. ఆ ఏసీపీ ప్రతాప్ ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని ఆవురావురమంటూ వెయిట్ చేస్తున్నాడు. సూర్యుని నా ముందు పొగడద్దు. ఐ హేట్ హిమ్. హీస్ ఎ చీట్. పిచ్చి మోసగాడు, మంచి మర్యాద లేనివాడు, మూర్ఖుడు. ఆమెని రాజేశ్వరీదేవిగా గుర్తించి అంగీకరించకపోవడం మా తప్పే.